హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్. వెల్కమ్ టు శ్రీలత. నేను ఈరోజు ఇంకొక వీడియో తోటి మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మేము మా ఊరిలో ఉన్నటువంటి జాతర చూడండి, వెనక నుంచి అమ్మవారు భలే కనబడుతున్నారు కదా! నేను గమనించలేదు ఇంతసేపు. సో, వెనక నుంచి అమ్మవారు నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసిన. అలాగే ఉంచేసిన నేను అమ్మవారిని పూజ తర్వాత. ఈరోజు రథసప్తమి కదండీ! అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊరిలో జాతర ఉంటది. అంటే చిన్న జాతరలాగా ఉంటది. పెద్ద ఉయ్యాలలు అటువంటివి ఏముండవు. కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే, అక్కడ రథం తిరుగుతదన్నట్టు. రథం తిరగడం అనేది ఇక్కడ స్పెషల్ అన్నట్టు ఈ జాతరలో. అది మీకు చూపిస్తాను. అది చూపిస్తాను. ఇంకా మేము జాతరలో ఏమేమి చేసాము అనేది నేను మీకు చూపిస్తాను. చలో కీప్ వాచింగ్. బాయ్. ఇంకా ఇంటికి లాక్ వేసేసి ఇంకా బండి తీసి ఇంకా బయలుదేరదామనేసి అనుకుంటున్నామండి. ఇంకా బండి తీశాను. ఇంకా అక్కడి నుంచి బండి తీయడం కొంచెం జాగ్రత్తగా తీయాలండి. ఎందుకంటే కొంచెం చిన్న సందులాగానే ఉంటుంది. ఇట్లా వెనక్కి వెనక్కి తీయొచ్చు కానీ నాకు అలా వెనక్కి వెనక్కి తీయరాదు. అందుకనేసి నేను కొంచెం తిప్పిన తర్వాత ఆ జారుడు దగ్గర కొంచెం నేను తీస్తాను నేను. అంతే కదండి, ఎవరి టెక్నిక్ తోటి వాళ్ళు తీస్తారు. అలాగా నేను ఇలా బండి తీశాను. ఇదెందుకో నాకు వీడియో తీసుకోవాలి అని అనిపించింది. అందుకనేసి ఇంకా నేను వీడియో తీయమని చెప్పిన నేను. అంటే నేను ఏ విధంగా బండి తీస్తాను అనేది నాది నాకు తెలుసు, కానీ నన్ను నాకు ఒకసారి చూసుకోవాలి అనిపిస్తుంది కదా! అందుకనేసి ఇంకా నేను ఒకసారి వీడియో తీయమ్మా అనేసి అన్నా నేను. ఇంకా తర్వాత ఇంకా లాక్ వేసేసి ఇంకా బయలుదేరినామండి. ఇంకా ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే, రథము అనేది తిరుగుతుందండి. ఇంకా అంటే ఇది శివయ్య టెంపుల్. అంటే ఈ టెంపుల్‌ని బాలేశ్వర్ టెంపుల్ అని అంటారు. అంటే శివయ్య టెంపుల్. ఇక్కడ శివలింగం ఉంటది. ఇంకా చూడండి, మేము వచ్చేవరకంటే రథం ఆల్రెడీ అక్కడి నుండి వస్తుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. రథం ఆల్రెడీ వస్తుంది. ఇంకా నేను మార్నింగ్ టైంలో వెళ్ళలేదు టెంపుల్‌కి. ఎందుకంటే ఈవినింగ్ రథం తిరగడం అనేది ఇక్కడ స్పెషల్ కాబట్టి ఈవినింగే వెళ్దాము అనేసి నేను ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేశానన్నట్టు. ఇంకా మేము చేరుకునేసరికి 5:15, 5:30 అయిందనుకుంటా. ఇంకా చూడండి, సూర్యుడు కూడా ఎంత మంచిగా కనబడుతున్నాడు. ఇంకా మేము ఇట్లా ఇట్లా వస్తున్నాము. అంతలోనే ఇంకా రథము స్టార్ట్ అయింది. ఇంకా హమ్మయ్య! రథం మిస్ కాలేదు కదా అని అనిపించింది నాకు. ఇంకా రథం వస్తుందండి. ఇంకా రథం అలా అట్లా తిరిగి 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 మళ్ళీ ఇక్కడ వాగు ఉంది కదండీ! ఈ వాగులో నుంచి మళ్ళీ ఇటు వచ్చేస్తది. టెంపుల్‌కే వస్తదన్నట్టు రథము. ఇంకా ఇక్కడ ఎవ్రీ ఇయర్ రథం తీస్తారండి. రథం తిప్పుతారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ తిప్పుతారు. ఇక్కడ కార్తీక మాసంలో దీపాలు అది ఇందులోనే వదిలేస్తారండి. నేను కూడా మీరు షార్ట్‌లో చూసి ఉండొచ్చు. నేను ఇదే వాగులో దీపాలు, కార్తీక మాసంలో దీపాలు వదిలాను. సో, కొంతమంది నెల మొత్తం చేస్తారు. కొంతమంది 5 డేస్ చేస్తారు. కొంతమంది నాలాగా ఇక కుదిరినప్పుడు చేసేవాళ్ళు. అంటే నాలాగా మన వర్క్ కూడా చూసుకోవాలి కదా! మన వర్క్, మన రెస్పాన్సిబిలిటీ అన్నీ చూసుకొని చేసేవాళ్ళు. ఎట్లా అంటే ఇంకా మనకు కుదిరిన రోజు చేసుకుంటారు కదా! అలా నేను ఒకరోజు చేస్తాను. ఆ ఒక్కరోజు నేను వీడియో తీసి పెట్టాను చేసింది. దీపారాధన అంటే దీపాలు నీళ్ళల్లో వదిలేయడం అనేది ఈ వాగులోనే చేశాను నేను. ఇంకా ఇది మీరు ఆల్రెడీ షార్ట్‌లో చూసి ఉండొచ్చు. ఇంకా చూడండి, రథం ఎలా వస్తుందో. చాలామంది తాడు పట్టుకొని లాగుతున్నారండి రథము. నిజంగా చాలా బావుంటది. చాలా బావుంటది. ఇక్కడ చుట్టుపక్కన ఉన్న పల్లెటూరు నుండి కూడా జనాలొస్తారండి. చాలా బాగా జరుగుతది ఇక్కడ జాతర. తినుబండారాలు, బొమ్మలు అవి చాలా అంటే చాలా బావుంటది. ఇంకా మేము వెళ్ళేసరికని చూడండి, రథం దగ్గరికొచ్చేసింది. మేము రథం దగ్గరికెళ్ళేసి ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి మంచిగా బొట్టు పెట్టుకొని, దండం పెట్టేసుకొని, మనసులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కోరికలు కోరుకొని ఇంకా మేము వచ్చేసామండి. ఇదేమో కొంచెం పైన ఉంటది టెంపుల్, శివయ్య టెంపుల్. నేను గర్భగుడి చూపిద్దాం అనుకున్నాను కానీ ఫుల్ రష్ ఉందండి. ఫుల్ రష్ అంటే ఫుల్ రష్ ఉన్నది. చాలామంది జనాలున్నారు. అందుకనేసి ఇంకా నేను గర్భగుడిలో శివలింగం చూపెట్టలేదు. ఎప్పుడన్నా నేను
వెళ్ళినప్పుడు మీకు అప్పుడు మళ్ళీ గర్భగుడిలోని శివలింగం చూపిస్తాను. సో, ఇంకా అలా అయింది. సో, ఇంకా పైనుంచి చూడండి ఎంత బాగుందో. సో, పిల్లలు ఆడుకోవడానికి గూడా అట్లాంటి మిక్కీ మౌస్ అలాంటివి వచ్చినాయండి. చాలా బాగా జరిగింది. చాలా బావుందండి. నేను ఎవ్రీ ఇయరు వెళ్తాను ఇక్కడికి ఈ జాతరకి. ఎవ్రీ ఇయర్ ఎళ్తాను. కాకపోతే నేను ఈవినింగ్ ఎక్కువ వెళ్తానన్నట్టు. మళ్ళీ ఇక్కడ హోమం కూడా చేశారండి. హోమం చేశారు, అన్నదానం చేశారు. చాలా బాగా జరుగుతదండి నిజంగా. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా వస్తారన్నట్టు. సో, ఇంకా ఇక్కడ మార్నింగ్ హోమం జరిగింది. సో, అదే ఇది. తర్వాత మళ్ళీ ఇక్కడ శివలింగం ఉంది. అమ్మవారికి, స్వామివారికి ఇద్దరికి కూడా కళ్యాణం జరిపించింది. కళ్యాణం జరిపించినట్టున్నారు. సో, అది. ఆహ్, సో, స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కళ్యాణం జరిగింది. సో, ఇంకా అలా ఇంకా మేము కూడా ఇంకా వీడియోలు, ఫోటోలు అవన్నీ తీసేసుకొని, తర్వాత మళ్ళీ మంచి దర్శనం చేసేసుకొని, దండం పెట్టేసుకొని, కోరికలన్నీ కోరుకొని ఇంకా మేము బయలుదేరామండి. సో, ఇది రాగి చెట్టు అండి. సో, ఇది ఆహ్, రాగి చెట్టు కూడా మేము ఆహ్, ప్రదక్షిణం చేసేసి ఇంకా మేము బయలుదేరామండి. ఎందుకంటే చీకటయిపోతది గదా! ఎందుకంటే మా ఇల్లు ఉండేది ఒక మూలకైతే టెంపుల్ ఉన్నది ఇంకో మూలకు. సో, ఇంకా ఈ దారి వెంట మేము మా స్కూటీ ఆపిన చోట ఇంకా మేము వెళ్ళినామండి. సో, ఇదండి మా రథసప్తమి రథసప్తమి వీడియో ఇది మాది. సో, కీప్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.